ఈ రోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి గొల్లల మామిడాడ. దీన్నే జీ మామిడాడ అని కూడా అంటారు. మరి కొంతమంది అయితే ఈ గ్రామాన్ని వచ్చేసరికి గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో ఉంది. ఈ గ్రామం సమీప పట్టణమైన రామచంద్రాపురానికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడకి ఈ గ్రామం 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామంలో పెద్ద గోపురాలు కలిగిన రామాలయం, అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం బాగా ప్రసిద్ధి చెందాయి. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం గొల్లల మామిడాడ గ్రామం రాగానే మొదటిగా మనకి సూర్య దేవాలయం కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత అక్కడ శ్రీరామాలయం ఉందన్నమాట. అది చాలా హైట్లో ఉంటుంది అన్నమాట గోపురం. ఫస్ట్ ఈ ఆలయం చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ఆలయం కూడా చూద్దాం. గొల్లల మామిడాడ వచ్చిన ప్రతి ఒక్కరూ మొదటిగా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత వచ్చేసరికి గాలి గోపురాలు అయితే చూస్తూ ఉంటారంట. అయితే ఈ ఆలయం కూడా పురాతనమైంది కానీ మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ ఎవరు లేకపోవడంతో ఇంకా ఆలయం గురించి మిగతా విషయాలు అయితే తెలియలేదు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గోపురాలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి కదా. ఈ గోపురాలని పై ఊరికి ఇవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది వీటి గురించి కూడా తెలుసుకుందాం. గొల్లల మామిడాడ అనే గ్రామంలో ఉన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనం చూడొచ్చు శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం అయితే ఉంది. ఇది వచ్చేసరికి పశ్చిమ గోపురం అన్నమాట. మొత్తం 10 ఫ్లోర్లు ఉన్నాయి. అదే విధంగా వెనకాల తూర్పు గోపురం ఉంది. అది 8 ఫ్లోర్ల వరకు ఉన్నాయి. లోన ఒకసారి ఆలయం చూసి పైకి వెళ్ళి ఈ ఆలయం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. గాలిగోపురంలో వచ్చేసరికి ప్రత్యేకమైనది ఇక్కడ ఉన్న అద్దాల మేడమట. ఈ అద్దాల మేడలో వచ్చేసరికి సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ నడుస్తున్నట్టుగాను, అదేవిధంగా మనుషులు పొడుగ్గా ఉన్నవారు పొట్టిగాను, పొట్టిగా ఉన్నవారు పొడుగ్గాను, మనుషులు 2 సగాల కింద కనపడడం, ఇలా చాలా విచిత్రాలుగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవారిని మనం అడిగితే ఇవన్నీ కూడా చూపిస్తారన్నమాట.
మనం ఇటు వచ్చేసరికి పశ్చిమ గోపురం, అటు వచ్చేసరికి తూర్పు గోపురం మధ్యలో ఉన్నమాట. ఇది వచ్చేసరికి రాములవారి ఆలయం అన్నమాట. ఇది వచ్చేసరికి మొత్తం 8 ఫ్లోర్లు ఉంది పశ్చిమ గోపురం. ప్రతి గోపురం దగ్గర ఈ అంత చెక్కడు చూడొచ్చు మనం. ఒక విగ్రహం కూడా చాలా అందంగా చెక్కారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఆంజనేయ స్వామి ఇక్కడ పర్వతం ఎత్తుకెళ్తున్నట్టుగానే ఉండే అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అది వచ్చేసరికి తూర్పు గోపురం అన్నమాట. దాని మీద కూడా చాలా బాగున్నాయి, అన్ని చెక్కినాయి. మధ్యలో వచ్చేసరికి ఆలయం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పైకి వెళ్దాం. 8 ఫ్లోర్లు పైకి ఎక్కి ఏ విధంగా ఉంది, చుట్టూరు లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి ఇక్కడి నుంచి వచ్చేసరికి 8 లెక్క వస్తున్నాయి కదా, ఇక్కడి నుంచే కౌంట్ చేసుకుంటూ పైకి వెళ్దాం. ఇవి కాకుండా మనం పైన ఆల్రెడీ ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు పైన ఉన్నట్టమాట. ఈ రాజగోపురం ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి వాటితో లెక్కేసుకుంటే 10 స్టేర్ల వరకు వెళ్ళినట్టే అన్నమాట, పై వరకుని. ఫిఫ్త్ ఫ్లోర్. ఓకే ఓకే, ఇక్కడ బాగా అనిపిస్తుంది. మనం చూడొచ్చేది వచ్చేసరికి తూర్పు గోపురం అన్నమాట. అన్నీ చెక్కించినాయి అన్నమాట. వీళ్ళు చూడు, ఈ పక్క అంత క్లియర్గా కిందది చాలా ఓల్డ్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి, చాలా పెంకిటిల్లు. మండవలో వెళ్ళింది ఇక్కడ. సిక్స్త్ ఫ్లోర్ ఇది. నెక్స్ట్ 7th వెళ్తాం. వచ్చే 7th వెళ్ళిపోతుంది.
వచ్చేసరికి ఇప్పుడు పశ్చిమ గోపురం పైన ఉన్నమాట. అది వచ్చేసరికి తూర్పు గోపురం. అది వచ్చేసరికి 8 ఫ్లోర్లు. ఇది వచ్చేసరికి 10వ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటో బయట. సరే ఎక్కడి నుంచి డోనే అది కూడా ఇద్దామా? ఇది రాముడి గుడి ఇది మాట. మధ్యలో ఉన్న గుడి. అయితే వచ్చేసి ఎక్కువ ఇదండి గొల్లల మామిడాడలో ఉన్న గోపురాల గురించి మనం చూస్తున్నాం కదా. ఈ పైనుంచి చూస్తుంటే ఇక్కడ కింద కనిపించే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు అన్నమాట. అందరూ ఒక్కసారైనా దర్శించుకునే ఆలయాల్లో ఈ గొల్లల మామిడాడ ఆలయం కూడా ఒకటి. ఇప్పుడైతే మనం కింద ఫ్లోర్లో ఉన్నాం. కుదిరితే ఆ దేవుడి దర్శనం కూడా చేసుకుందాం. ఇక వచ్చేసరికి మనం బెక్కవోలు వచ్చినప్పుడు ఇక్కడ బెక్కవోలు వినాయకుడిని, అలాగే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం బెక్కవోలులో చాలా ఆలయాలు అయితే ఉన్నాయని. కుదిరితే ఆలయాలన్నీ కూడా చూడొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ గొల్లల మామిడాడ వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఆలయం, అలాగే ఈ ఆలయాన్ని చూసి మనం అయితే వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.